శ్రీ బొమ్మి లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన జరపబడినది. ఇట్టి సమావేశంలో కోవడం జరిగినది. గౌరవ అధ్యక్షుడిగా శ్రీ వెంకట రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీ బాలవరపు లక్ష్మణరావు, కోశాధికారి శ్రీ చంద్రశేఖర్, మిగతా కార్యవర్గ సభ్యులని నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శులు మిగతా సభ్యుల సహకారంతో నిర్ణయం చేసి ఎన్నిక చేసుకోగలరు. సూర్యాపేట కిరాణా ఫ్యాన్సీ అసోసియేషన్ అధ్యక్షులుగా వెన్న రామచంద్రారెడ్డిని ఏకాగ్రవంగా నిర్వాహకులు ప్రకటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నూతనపాడి ఏర్పాటులో సభ్యులు నాపై గౌరవం ఇచ్చి నన్ను అధ్యక్షుడిగా వారికి ఈ రోజు నుండి నా పదవి విరమణ సంవత్సరాల కాల పరిమితికి ప్రతి ఒక్క సభ్యుడికి ఏ రకమైనటువంటి నష్టాలలో వారితో పాటు నేను పాల్పంచుకుంటానని తెలుపుతున్నాను. చాలా సంతోషకరం. ఏకగ్రీవం కూడా చాలా సంతోషకరం. గతంలో మాదిరిగా 8 ఏళ్ళు 6 ఏళ్ళు ఎలక్షన్లు డిలే చేయకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఎలక్షన్లు పెట్టుకొని సంఘానికి అభివృద్ధిగా అందరూ తోడ్పడాలని, ప్రతి మీటింగు లేటుగా రాకుండా టైంకి వచ్చి సంఘానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ సూర్యాపేట కిరాణా ఫ్యాన్సీ అసోసియేషన్ అధ్యక్షులుగా వెన్న రామచంద్రరెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా పాలవరపు నరసింహారావు, కోశాధికారిగా చల్ల విశ్వనాథం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా వెంపటి రమేష్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా వెంపటి పురుషోత్తం డాంగే సుభాష్ని వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వెన్న రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తనకు ఏకగ్రీవంగా ఇక్కడ బొమ్మి లక్ష్మీనారాయణ మాజీ కమిటీ సభ్యులను తన ఎన్నికకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత మాజీ అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.